తల్లడిల్లిపోదా ప్రాణం, చెమ్మగిల్లిపోదా హృదయం, కళ్ళ ముందు కలలే కూలితే చిమ్మ చీకటవదా లోకం, కమ్ముకోద తీరని శోకం, ఆశలన్నీ నుసిలారాలితే చెమటతోటి అల్లిన గూడు గద్దలొచ్చి తన్నుకుపోతే గుండె ఆగినట్టే అవ్వదా, చీమలన్నీ కట్టిన పుట్ట పాములొచ్చి సొంతం అంటే తట్టుకోవడమెట్టా దేవుడా, ఎంత దారుణం ఏం చేసి ఆపడం, ఎదిరించే ధైర్యం లేదులే ఏ జీవితానికి, మిగిలింది రాధా, అది కూడా పోతే మంచిదే. ఖుషి మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసు. నువ్వు ఖుషిని వదిలి వెళ్లే రోజు రాకూడదు అనుకున్నాను. కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు. ఇప్పుడు కాకపోయినా 2-3 నెలల తర్వాత నేను వెళ్ళిపోవాల్సిందన్నేగా. త్వరగా వెళ్ళిపోవడమే అన్ని రకాలుగా మంచిది. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? మీరే చెప్పారు కదా, మనుషుల చేతిలో ఏమీ ఉండదు, అంతా దేవుడు ఆడించే ఆట అని. ఆ దేవుడి ఇంట్లో నా పాత్రని ఇంతవరకే నిర్ణయించాడు. ఉంటాను. రాధా, 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 నా మాట విను. అమ్మా, బేబీ, రాధను పంపించేయమని చెప్పావు కదా, తను వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పు. అమ్మని పంపించొద్దు డాడీ. అదేంటి బేబీ, రాధా బ్యాడ్ మమ్మీ, తను ఫ్రెండ్గానే బాగుంది, అమ్మగా వద్దని నువ్వే కదా అన్నావు. నేను అమ్మని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను డాడీ. ఏంటి బేబీ నువ్వు అనేది? అమ్మ నన్ను పొద్దున్నే లేపి టార్చర్ చేసింది అనుకొని తనని బ్యాడ్ మమ్మీ అన్నాను. కానీ స్కూల్లో ఏం జరిగిందో తెలుసా? ఎర్లీగా నిద్రలేచి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఫిట్గా ఉంటుంది. నీకు బెస్ట్ మమ్మీ దొరికింది. నువ్వు చాలా లక్కీ. ఒకసారి ఖుషి మమ్మీ కోసం క్లాప్స్ కొట్టండి. మా టీచర్ స్టూడెంట్స్ అందరిలో నేనే బెస్ట్ అని మెచ్చుకుంది. క్లాస్ లో ఫస్ట్ టైం అందరూ నా కోసం క్లాప్స్ కొట్టారు. దానికి
దానికి రీజన్ ఎవరు? అమ్మా. సారీ అమ్మా, నేను నిన్ను తప్పుగా అనుకున్నాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా. నేను నిన్ను పంపించేమన్నాను అని నీకు నా మీద కోపం వస్తే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు, అంతేగాని నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దమ్మా, ప్లీజ్. ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఖుషి. ఐ లవ్ యూ టూ. అంతా అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొదటికొచ్చింది. ఛా, రాధా, ఈ ఇంట్లో నీ పాత్ర అర్థాంతరంగా ముగిసిపోవటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. కంగారు పెట్టేశావు కదే ఖుషి. సారీ నానమ్మా, సారీ అమ్మా. ఇంకెప్పుడు నిన్ను వెళ్ళిపోమని చెప్పను. ఎవరండి మీరు? అడగకుండానే లోపలికి వచ్చేస్తున్నారు. పట్టాభి. ఏంటి రాజ్యలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీతో పనుండి కాదులేండి, రాధ కోసం వచ్చాను. ఒకసారి పిలవండి, తనతో మాట్లాడాలి. రాధ ఇక్కడ లేదు. ఎక్కడుంది మరి? తెలీదు. అబద్ధం చెప్పకు. ఈ సిటీలో రాధకి పరిచయం ఉన్న ఏకైక వ్యక్తివి నువ్వే అని నాకు తెలుసు. తనకి ఉద్యోగం ఇప్పించింది కూడా నువ్వే అని నాకు తెలుసు. నేను రాధనేమైనా చేస్తానని భయపడుతున్నావా? ఏమీ చేయను, పెళ్లి చేసుకుంటాను. దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. రాధని బయటికి పిలువు. రాధ లేదని చెప్తున్నాను కదా. రాయ్. రే, ఏం చేస్తున్నారు? ఎక్కడికి?